వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైసిటీని. తెలంగాణ కళాకారుడు బహుజన యుద్ధ నౌకగా పేరుగాంచిన ఏపూరి సోమన్న ప్రజల పాలైందిరో తెలంగాణ, ప్రజాపాలనొచ్చెరో తెలంగాణ. ఆ రోజు ఎవడు పాలైందిరో తెలంగాణ అని షేక్ చేశారు ఆ పాటతో. ఈ రోజు ప్రజల పాలైందిరో తెలంగాణ అంటూ ఈ రోజు షేక్ చేశారు. ఏంటి ఆ తేడా ఏంటి ఆ రోజుకి ఈ రోజుకి? ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతుందడురో తెలంగాణ. తెలంగాణలో మాకు ఆత్మగౌరవం వచ్చింది వాళ్ళ, తెలంగాణలో మాకు మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది వాళ్ళ. ఏపూరి సోమన్న అంటే ఒక గాయకుడు, మంచి కళాకారుడు, ప్రజల వాయిస్ గా ఉండే వ్యక్తి. ఎందుకు ఈ రాజకీయాలు ఎందుకు? నా పుట్టుక, నా నేపథ్యమే రాజకీయ కళాకారుడినే తప్ప. షర్మిల గారి తర్వాత అంతటి స్థానంలో ఉన్న మీరు కాంగ్రెస్ పార్టీలోకి ఆమె మెర్జ్ చేసినప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ కాకుండా బీఆర్ఎస్ లోకి ఎందుకు వెళ్ళారు? నేను వేస్తున్నటువంటి అడుగుల్లో ఒకటి రెండు అడుగులు తప్పటి అడుగులు మిస్టేక్ అయినాయి. దాన్ని ఇప్పుడు సరిదిద్దుకొని నేను ముందుకు నడవకపోతే. భారత రాజ్యాంగం ప్రకారము అంబేద్కరిజం మేరకు మీరు ఈ పెత్తందారి వ్యవస్థ కలిగిన ఈ పార్టీలలో ఎందుకు నడుస్తున్నారంటే ఏం చెప్తారు? గద్దరన వచ్చి రాహుల్ గాంధీ గారిని ముద్దు పెట్టుకోవడానికి కారణం ఏందో మీరు చెప్పండి. రేవంత్ రెడ్డి అన్న పాలన వచ్చింది. మరి మలిదశ ఉద్యమంలో కావచ్చుదంట అమరులైన వారి కుటుంబాలందరికీ కూడా న్యాయం జరుగుతుందంటారా? వాళ్ళలాగా త్వరలో నోటిఫికేషన్లు ఈ త్వరలో 10 ఏళ్ల కాలం గడిపారు. బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని అగ్రవర్ణాల పాదాల చెంతను తాకట్టు పెట్టాడు కొంతమంది మిమ్మల్ని విమర్శిస్తున్నారు. వారికి ఏం సమాధానం చెప్తారు? ఈ నిజాన్ని పసిగట్టిన వాడు గద్దరన్న. ఆ గద్దరన్న అడుగుజాడల్లో తన వారసుడిగా ఎప్పుడు సోమన్న. నయీం అనుచరులు ఫోటోకు దండబడుతుంది, జాగ్రత్త బిడ్డ అని బెదిరించారు. మిమ్మల్ని బెదిరించాల్సిన అవసరం ఏముంది? మీ పాటకున్న బలం ఎప్పుడు తెలిసిందంటే ఏం చెప్తారు? కానీ నయం లాంటోడు నా కోసం మనసులు పంపుతున్నప్పుడు నీ అమ్మ ఎంత పవర్ ఉంది నా దగ్గర. తెలంగాణ యావత్తును తీసుకుపోయి చంద్రబాబు నాయుడు పాదాల చెంతన తాకట్టు పెడుతున్నారు రేవంత్ రెడ్డి అని హరీష్ రావు, కేటీఆర్ ప్రతిరోజు విమర్శిస్తూనే ఉన్నారు కదా. వారి చరిత్రనంతా ఆ రోజే మేము పసిగట్టి పాటల రూపంలో చెప్పినాం. మేము ఇప్పుడు బయటపడుతుందిగా ఒక్కొక్కటి.